కవర్డ్ కాల్స్లో షేర్లు అమ్మాల్సి వస్తుందని చాలామంది భయపడతారు. అది నష్టమని అనుకుంటారు. అయితే ఈ అసైన్మెంట్ అనేది మనం ఓడిపోవడం కాదు, గెలవడానికే సంకేతమంటే అసలు విషయమేంటో చూద్దాం. అంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నా మనం అనుకున్న స్ట్రైక్ ప్రైస్కే షేర్లను అమ్మేయాలి. అయ్యో, స్టాక్ ఇంకా పెరిగితే వచ్చే లాభాలన్నీ పోయినట్లే కదా! ఇదే అసలు భయం. సరే, ఈ భయంలో నిజమెంతో ఒక చిన్న ఉదాహరణతో లెక్కలేసి చూద్దాం రండి. ఉదాహరణకి 100 షేర్లను షేరు $100 చొప్పున కొన్నామనుకుందాం. మొత్తం పెట్టుబడి $10,000. ఇప్పుడు $102 స్ట్రైక్ ప్రైస్తో ఒక వారం కవర్డ్ కాల్ అమ్మితే వెంటనే $150 ప్రీమియం వచ్చింది. ఆ వారంలో స్టాక్ బాగా పెరిగింది, చివరికి $105కు చేరింది. సో షేర్లు అమ్మడం వల్ల లాభమొచ్చింది. దీనికి మనం ముందు తీసుకున్న ప్రీమియం కూడా కలిసింది. మొత్తం కలిపి $350 లాభం. అంటే ఒక్క వారంలోనే 3.5% రిటర్న్ అనమాట. అవును, ఇంకా ఎక్కువ లాభం వచ్చేదేమో, కానీ ఇక్కడ గ్యారంటీగా లాభం వచ్చింది, రిస్క్ తగ్గింది. స్టాక్ పెరగడం పైనే ఆధారపడటం వేరు, కవర్డ్ కాల్స్తో ఇలా నిలకడగా ఆదాయం రావడం వేరు. అందుకే మంచి రాబడి కోసం పైకి వెళ్తున్న స్టాక్స్నే ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ లాభాలను ఇంకా పెంచుకోవడానికి 4 మంచి టెక్నిక్సున్నాయి. అవేంటో చూద్దాం. కాబట్టి అసైన్మెంట్ను ఒక ఫెయిల్యూర్గా చూడొద్దు, దాన్ని ఒక విజయంగా చూడాలి. స్థిరమైన ఆదాయమే మన లక్ష్యం. అసైన్మెంట్ నుండి తప్పించుకోవటం కాదు, ప్రతివారం లాభంతో అసైన్మెంట్ని సాధించడమే మన అసలు